హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎంజేక్యూ మిషనరీ యూట్యూబ్ ఛానల్. వ్యూయర్స్, ఎంజేక్యూ మిషనరీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా టెక్లాస్ టీచర్ మరియు ఆటోకేడ్ సాఫ్ట్వేర్స్ని ఫ్రీగా నేర్చుకోవచ్చు వ్యూయర్స్. ఓకే వ్యూయర్స్, ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం వ్యూయర్స్. ఓకే వ్యూయర్స్, ముందుగా టెక్లాని ఇండియన్ ఎన్వైరన్మెంట్లో ఓపెన్ చేసుకుంటే మనకి ఇలాంటి ఒక యూజర్ ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది వ్యూయర్స్. ఓకే, ఫస్ట్ మనం పీఈబీ సెక్షన్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లికేషన్ కాంపోనెంట్స్లోకి వెళ్ళి దీంట్లో ఒక మనకి సెర్చ్ బాక్స్ కనిపిస్తుంది. దీంట్లో మనం 94 అని టైప్ చేస్తే మనకి పీఈబీ సెక్షన్ అనేది ఇలా కనిపిస్తుంది వ్యూయర్స్. ఓకే, దీన్ని పిక్ చేసుకున్న తర్వాత మనకి యూజర్ ఇంటర్ఫేస్లో మనకి పిక్ పాయింట్ పిక్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా వెళ్ళాలి. అంటే మీన్స్ పైకి మనకి ఆటోమేటిక్గా ఎంత కావాలి మనకి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3000 కావాలి, 3000 అని టైప్ చేసి ఓకే చేసుకుంటే మనకి ఇలా ఒక పీఈబీ సెక్షన్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇంటరప్ట్ చేసుకుని రీడైవ్ చేసుకోండి, దీన్ని క్లోజ్ చేసేయండి ఇక్కడ. ఓకే, ఇలా మనకి పీఈబీ సెక్షన్ అనేది క్రియేట్ అయిపోయింది. మనకి డ్రాయింగ్లో మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ థిక్నెస్, అదేవిధంగా ఫ్లాన్స్ థిక్నెసెస్ అనేది మనకి వేరుగా ఉంటాయి. దాని ప్రకారం కావాలనుకుంటే ఫస్ట్ నా వెబ్ థిక్నెస్ కావాలనుకుంటే వెబ్ మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి మనకి ఇలా ఓపెన్ అవుతాయండి. ఓకే, దీంట్లో మనకి ఫస్ట్ వెబ్ సైజ్ ఎంత మీన్స్ మనకి ఏ ట్యాపర్లో కావాలా లేకపోతే స్ట్రైట్గా కావాలా. ఫస్ట్ నేను ట్యాపర్ క్రియేట్ చేసి చూపిస్తాను, నెక్స్ట్ స్ట్రైట్ క్రియేట్ చేసి చూస్తాను. ఓకే, ఫస్ట్ ఒక 1000, అదేవిధంగా డౌన్లో వచ్చేసరికి ఒక 3300 తీసుకొని ఇక్కడ మాడిఫై చేసుకోండి. ఆటోమేటిక్గా మనకి అది 1000 అండ్ అదేవిధంగా 300 ఉండే సైజులో మనకి ఆటోమేటిక్గా ఒక పీఈబీ సెక్షన్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, దీంట్లో మనకి థిక్నెసెస్ అన్నీ ఉంటాయి. థిక్నెసెస్ అదేవిధంగా దీనికి ఏ సైడ్లో కావాలి, నాకు ఆపోజిట్లో కావాలి కాబట్టి ఆపోజిట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఆపోజిట్లో తీసుకున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రెయిన్ బీమ్స్ అనేది క్రెయిన్ వచ్చేసరికి మేము క్రియేట్ చేసేటప్పుడు ఆపోజిట్లో వస్తాయి. అదేవిధంగా కొన్ని వేరే హౌసెస్ చేసేటప్పుడు కూడా ఆపోజిట్లో వస్తాయి. ఓకే, ఇలా మనకి ఎలా డ్రాయింగ్ ప్రకారం మనకి ఎలా క్లయింట్ రిక్వైర్మెంట్ అయితే అలా మనం చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఇక్కడ థిక్నెసెస్ ఉన్నాయి చూసారా. వెబ్ థిక్నెస్ వచ్చేసరికి మనకి క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం చేసుకోవచ్చు. బట్ నేను వచ్చేసరికి ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెబ్ థిక్నెస్ వచ్చేసరికి ఇది 8 mm ఆల్రెడీ ఉంది. బట్ మనకు వచ్చేసరికి నా రిక్వైర్మెంట్ 8 mm కాదు, ఒక 12 mm తీసుకుంటాం అనుకుంటున్నాను. ఒక 12 mm తీసుకొని ఇక్కడ మాడిఫై చేసుకుంటున్నాను. ఆటోమేటిక్గా చూసుకుంటే మనకి థిక్నెస్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, వెబ్ థిక్నెస్ నేను ఒక 15 పెడుతున్నాను. మళ్ళీ 15 పెట్టి ఇక్కడ మాడిఫై చేస్తున్నాను. చూస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ చూసారా మాడిఫై చేసిన వెంటనే ఇక్కడ మనకి వెబ్ థిక్నెస్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, అదేవిధంగా ఫ్లాన్స్ థిక్నెసెస్ కూడా మనకి ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు మనకి యాజ్ పర్ రిక్వైర్మెంట్. ఓకే, ఇక్కడ మనకి వెబ్ అవుటర్ థిక్నెస్ మీన్స్ ఇన్నర్ థిక్నెస్ రెండు ఉన్నాయి. రెండు థిక్నెసెస్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఫ్లాన్స్లో. ఓకే, ఇలా మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసరికి ఫ్లాన్స్ థిక్నెస్ వచ్చేసరికి 20, ఈ సైడ్ 20, ఈ సైడ్ 20, రెండు 20 కావాలనుకుంటున్నాను. నేను ఇలా పెట్టుకొని ఇక్కడ మాడిఫై చేసుకుంటాను. ఇక్కడ ఆటోమేటిక్గా మనకి చేంజ్ అయిపోతుంది. మాడిఫై చేసుకుంటే ఇక్కడ చూసారా ఆటోమేటిక్గా 20 mm థిక్నెస్తో ఫ్లాంజ్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్లాంజ్ విడ్త్ కూడా నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫ్లాంజ్ విడ్త్ వచ్చేసరికి ఒక 350 mm నేను పెడదామనేసి అనుకుంటున్నాను. ఇక్కడ మనకి 350 mm నా క్లయింట్ ఉందనేసి నేను పెడుతున్నాను. ఓకే, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది. ఓకే, ఇలా 350 పెట్టి ఇక్కడ మాడిఫై చేసుకోండి. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఫ్లాంజ్ విడ్త్ కూడా చేంజ్ అయిపోతుంది. ఓకే, ఇలా మనకి థిక్నెస్, వెబ్ థిక్నెస్, ఫ్లాంజ్ యొక్క విడ్త్, అదేవిధంగా వెబ్ యొక్క విడ్త్ అన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. ఓకే, ఇక్కడ పీఈబీ సెక్షన్ అనేది ఇంక్లైన్డ్గా పీఈబీ సెక్షన్ అనేది రెడీ అయిపోయింది. అదేవిధంగా దీన్ని ఫస్ట్ మనకి ఇక్కడ ఒకవేళ మూవ్ చేయాలనుకుంటే ఎలా, నాకు వచ్చేసరికి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ మూవ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసరికి ఇది సైడ్లో ఉంది, నాకు ఇప్పుడు మిడిల్లో కావాలి. ఓకే, మిడిల్లో కావాలనుకుంటే ఇక్కడ ఒక ఇది ఉంది చూసారా, స్నాప్ టు జియోమెట్రిక్ లైన్స్ అనేసి దీన్ని పిక్ చేసుకోండి. దీన్ని పిక్ చేసుకొని ఇక్కడ మనకి సెంటర్ పాయింట్కి రావాలనుకుంటే దీన్ని పిక్ చేసుకోవాలి, ఎందుకంటే పీఈబీ సెక్షన్ కాబట్టి. పిక్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే మనకి మూవ్ అనేసి వస్తుంది. మూవ్ అని పిక్ చేసుకొని మిడిల్ పాయింట్ పిక్ చేసి అదేవిధంగా డ్రాగ్ చేస్తే మనకి ఇక్కడ ఇంకో పాయింట్ పిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ మూవ్ అయిపోతుంది. ఓకే, ఇలా మనకి వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్కి మనం ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇంక్లినేషన్ అనేది మనకి అయిపోయింది. నాకు అదేవిధంగా దీనికి స్ట్రైట్గా ఒక పీఈబీ సెక్షన్ అనేది నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సేమ్ అప్లికేషన్ కాంపోనెంట్కి వెళ్ళేసి 94 టైప్ చేసి మనకి దాన్ని పిక్ చేసుకుని సేమ్ ప్రాసెస్ అనేది యూజ్ చేయండి. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ పీఈబీ సెక్షన్ క్రియేట్ అయిపోతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఇది వచ్చేసరికి ఇంక్లినేషన్గా ఉంది. ఓకే, టాప్లో ఒక విడ్త్లో ఉంది, అదేవిధంగా డౌన్లో ఒక విడ్త్లో ఉంది. బట్ నాకు వచ్చేసరికి రెండు కూడా ఒకే విడ్త్లో కావాలి. ఓకే, దీనికి డబుల్ క్లిక్ చేస్తే ప్రాపర్టీస్ అనేవి వస్తాయి. దీంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి టాప్లో డౌన్లో మనకి వేరుగా ఇచ్చాం. రెండు కూడా ఇప్పుడు సేమ్ ఇస్తే ఆటోమేటిక్గా మనకి రెండు కూడా సేమ్ ఒకే విధంగా వస్తాయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 800 ఇచ్చి నేను చేస్తున్నాను. మీకు ఎంత కావాలనుకుంటే అంత మీరు పెట్టి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా సేమ్ అదేవిధంగా దీని యొక్క థిక్నెసెస్, దాని యొక్క వెబ్ థిక్నెస్,
అదేవిధంగా ఫ్లాంజ్ థిక్నెస్ మీకు యాజ్ పర్ రిక్వెస్ట్ ప్రకారం మీరు పెట్టుకోండి. ఓకే, ఇలా మీకు యాజ్ పర్ రిక్వెస్ట్ ప్రకారం మీరు పెట్టుకొని ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, నేనైతే అప్లై చేసి క్లోజ్ చేసేస్తున్నాను. మీరైతే ప్రాక్టీస్ చేయండి, వేరే వేరే థిక్నెసెస్ అన్ని కూడా అప్లై చేసి ప్రాక్టీస్ చేయండి వేర్స్. ఓకే వేర్స్, ఇదండి ఈరోజు టాపిక్లో ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి మీకు డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీకు ఏమైనా న్యూ టాపిక్స్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తాను వేర్స్. థ్యాంక్ యూ వేర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజేక్యూ మిషనరీ. థ్యాంక్ యూ వేర్స్.